దేశ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్, పార్లమెంట్ ఈజ్ దేర్, సుప్రీం కోర్ట్ ఈజ్ దేర్, ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ షట్ డౌన్. స్కూల్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఢిల్లీలో సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. అత్యంత కాలుష్యమైన నగరం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఢిల్లీ నగరానికి గుర్తింపు వచ్చిన పరిస్థితి వచ్చింది అని అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో లోపం ఉండడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం నివసించడానికి యోగ్యం కాని నగరంగా మారుతుంది. అదేవిధంగా బెంగళూరు, మీరు ఒక్కసారి బెంగళూరును చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రోపాలిటన్ సిటీ. ట్రాఫిక్ జామ్లు, హెజార్డ్ డెవలప్మెంట్స్ రావడంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలనో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలు రోడ్డు మీద మనం ఉంటామో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈరోజు ఐటీ ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్లో వర్షం వస్తే నగరం అతలాకుతలమైపోతుంది. ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. చెన్నై నగరం వర్షం వస్తే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. కల్కటా గురించి నేను చెప్పాల్సిన పని లేదు, శాంతి భద్రతల నుంచి అక్కడ ఉన్న పొల్యూషన్, ట్రాఫిక్. సో ఈ మెట్రోపాలిటన్ నగరాల నుంచి హైదరాబాద్ నగరం కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ నిశితంగా గమనించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా, ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయాలన్నా, న్యాచురల్ కెలామిటీస్ని అడ్రస్ చేయాలన్నా, పోస్ట్ కోవిడ్ రిఫ్లెక్షన్స్ ఏమొస్తున్నాయి, కోవిడ్ తర్వాత జరిగిన క్లైమేట్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. కోవిడ్ తర్వాత వస్తున్న పరిణామాలు, మన నగరాలలో నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం వస్తే తట్టుకోగలిగిన వ్యవస్థ మాత్రమే మన నగరాలలో మనం నిర్మించుకున్నాం. మన లెక్కంతా 24 గంటలలో 2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం వస్తుందని ఒక అంచనా వేసుకొని ఈ మెట్రోపాలిటన్ నగరాలలో మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మేడ్ బేస్డ్ ఆన్ ది 2 సెంటీమీటర్స్ ఇన్ 24 అవర్స్. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన వర్షాలు, ఖమ్మంలో పనిచేసిన అధికారులు ఇక్కడ ఉండవచ్చు, వితిన్ 2-3 అవర్స్లో 39 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది వితిన్ 2 hours 3 hours. సో మన ఎకో సిస్టమే రెడీగా లేదు. మనం ఎవరం ఈ అర్బన్ ఛాలెంజెస్ను, ఈ క్లైమేట్ చేంజెస్ని, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఒక గొప్ప మీ మంచితనమో లేకపోతే ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయడం వల్ల ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. నాట్ పొలిటికల్ సిస్టమ్, నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు బాధితులకు గుర్తొచ్చేది పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చింది, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబీలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 25-30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఇవి సరిపోవడం లేదు. ఈరోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే.
సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనము రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వీ హ్యావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ని అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్. ద సైబర్ crime has entered in our era. Drugs, narcotics, dark websites, నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు, ఒక ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని.